న్యూజెర్సీలోని గురువాయూరప్ప ఆలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కాశీ నుండి ఆలయ పూజారులు ఆ శివయ్య విగ్రహాన్ని, అన్నపూర్ణాదేవి విగ్రహాల్ని తెచ్చి ఉదయం మంగళహారతి నుంచి శయనహారతి వరకు ఉపచారాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ గురువారం టెంపుల్ ఏకంగా కాశీ నుండి విశ్వనాథుని ఇక్కడ తెచ్చి 2 రోజులు అక్కడ గంగా దగ్గర ఏం అభిషేకాలు జరుగుతుందో అదే విధంగా ఇంకా గ్రాండియర్ వేలో ట్రై చేస్తూ న్యూజెర్సీలోని ప్రతి ఒక్కరికి ఆ అవకాశాన్ని అండ్ ఈ మహోత్సవాన్ని అటెండ్ చేస్తూ అండ్ ఇప్పుడు మనం వన్ ఆఫ్ ద వాలంటీర్స్ తోటి ఇంకా అలానే ఇక్కడ ఉన్న పీపుల్ ఎవరైతే కీ పీపుల్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎలా అవ్వబోతుంది అని చెప్పి. హాయ్ అండి, ఏకంగా కాశీ విశ్వనాథుని ఇక్కడ తేవడం మీకు ఎలా అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఒక అనోఖ్యత గురించి చెప్పండి. ఎందుకంటే గురువారప్పన్ టెంపుల్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ప్రతిసారి ఏదో ఒక కొత్తగా స్టార్ట్ చేస్తూ ఉంటారని చెప్పారు. సో ఈ ఇయర్ ఇలా చేయడం మీకు ఎలా అనిపిస్తుంది అండ్ ఈ యొక్క అనోఖ్యత ఏంటిది? థ్యాంక్స్ అండి, ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇంతటి అవకాశము మనం కాశీకి వెళ్ళి ఇన్ని ఉపచారాలు పగల నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు కూడా ఉండి అన్ని హారతులు అభిషేకాలు అన్ని చూడటం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటిది డైరెక్ట్ గా కాశీ నుంచి ఆ మెయిన్ ప్రీస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఇక్కడికి రావటం, అక్కడి నుంచి శివలింగాన్ని అలాగే అమ్మవారి విగ్రహాన్ని, అన్నపూర్ణ అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడికి తీసుకురావటము, ఆ మూర్తులకి అభిషేకం చేయటము, హారతులు ఇవ్వటము, అక్కడైతే ఏవైతే హారతి ఇస్తున్నారో అంటే మంగళహారతి, పొద్దున పూట ఇచ్చే 6ంటికి ఇచ్చే హారతి, తర్వాత భోగ హారతి అని, శయన హారతి అని, ఇలా అన్ని హారతులు కూడా ఇక్కడ చేస్తూ ఇంక్లూడింగ్ మనకి అక్కడ గంగమ్మ వారిని కంటైనర్ లో తీసుకొచ్చి ఇక్కడ సాయంకాలం పూట గంగాహారతి కూడా ఇక్కడ వాళ్ళు అక్కడ కాశీలో ఎలా అయితే చేస్తారో అలాగే ఇక్కడ చేయబోతున్నారు. కాబట్టి ఇవన్నీ ఇక్కడ ఉండి అమెరికాలో ఉండి చూడటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఈ గురువాయూరప్పన్ టెంపుల్ ప్రత్యేకత కేవలం కాశీ నుంచి ఈ కార్యక్రమమే కాకుండా ప్రప్రథమంగా అమెరికాలో మిగతా టెంపుల్స్ అన్నిటికంటే కూడా మొట్టమొదటిగా వీళ్ళు 2010-11 అటువంటి సంవత్సరంలో ఎప్పుడైతే కుంభాభిషేకం అయ్యి పెద్ద టెంపుల్ వాళ్ళు ఓపెన్ చేశారో అప్పటి నుంచి కూడా తిరుపతి నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి తిరుపతిలో ఎవరైతే ప్రధాన అర్చకులు ఉంటారో వారందరినీ తీసుకొచ్చి ఇక్కడ స్వామివారికి శ్రీనివాస కళ్యాణాలన్నీ జరిపించడం, అలాగే ప్రప్రథమంగా భద్రాచలం నుంచి రాముల వారి విగ్రహాన్ని తీసుకొచ్చి వారికి కళ్యాణం చేయటం, అలాగే ప్రప్రథమంగా మన అన్నవరం నుంచి మన సత్యనారాయణ స్వామి వారి విగ్రహాలను కూడా తీసుకొచ్చి స్వామివారి వ్రతాలన్నీ కూడా చేయటం, ఇలా ఏవైతే చేస్తున్నారో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా కుల మత ప్రాంత భేదం లేకుండా అందరికీ గొప్ప అవకాశంగా భావిస్తూ వారందరూ మనకి ఎంతో పుణ్యం కట్టుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్న గురువాయూరప్పన్ టెంపుల్ వారు. ఓకే, యూజువల్ అయితే కనుక విఐపీస్ ఎవరైతే ఇండియాలో ఉంటారో వాళ్ళందరికీ తిరుపతిలో కావచ్చు లేకుంటే కనుక కాశీలో కావచ్చు వాళ్ళకి వచ్చే ఈ ఒక స్పెషల్ మూమెంట్ ఆర్ స్పెషల్ దర్శనాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరికి అలా ఈక్వల్ గా పంచడం అండ్ దట్ అమెరికన్ ల్యాండ్ లో అమెరికన్ సాయిల్ ని ప్యూర్ చేస్తున్న మహాభాగ్యం అందరికి వస్తుంది. కాబట్టి దీనిపైన మీరు ఎలా చెప్తూ ఉంటారు? ఇది నిజంగా చాలా అదృష్టము. ఎందుకంటే ఇక్కడ మనం డొనేషన్ ఇచ్చే పొజిషన్ ఉంటే డొనేషన్ తీసుకుంటున్నారు, డొనేషన్ ఇస్తే మన కమ్యూనిటీ మన టెంపుల్ ని మనం అభివృద్ధి చేసుకుంటాము. అలాగే మనకి ఓపెనింగ్ టికెట్ ఇంత ప్రైస్ అనేది లేకుండా ఫ్రీగా అందరికీ ఓపెన్ చేసి అందరూ కూడా వచ్చి అన్ని ఉపచారాలను కూడా చూసి వాళ్ళు ఎంతసేపు కావాలంటే అంతసేపు కూడా ఉండి వాళ్ళకి ఫ్రీగా భోజనాలను కూడా ఏర్పాటు చేసి ఫ్రీగా టీలు కాఫీలు మంచినీళ్లు అన్ని కూడా ఏర్పాటు చేస్తూ వాళ్ళు ఇంత గొప్ప అవకాశం కల్పించడం అనేది చాలా అరుదు. చాలా ఇది ప్రప్రథమంగా గురువాయూరప్పన్ టెంపుల్ చేయటం న్యూజెర్సీలో మేము ఉన్న ప్రాంతంలో ఇది జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అమేజింగ్. అండ్ లెట్స్ టాక్ టు వాలంటీర్. మీరు ఇక్కడ ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ ఈ 2 days స్కెడ్యూల్ మాకు చెప్పగలుగుతారా? 2 days మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 7:30 వరకు కంటిన్యూస్ గా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇఫ్ యు ఆర్ ఎనీవేర్ నియర్ న్యూ జెర్సీ ప్లీజ్ కమ్ విజిట్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. ఇక్కడ మేము డిఫరెంట్ వాలంటీరింగ్ చేస్తున్నాము, క్రౌడ్ మేనేజ్మెంట్, రిసెప్షన్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్, సో ప్లీజ్ స్టాప్ బై. రామకృష్ణ శాస్త్రి గారు, ఇప్పుడు ఈ 2 రోజుల మహోత్సవానికి ఎన్ని రోజుల నుండి మీరు దీనిపైన వర్క్ చేశారు? ఇదంతా 1 సంవత్సరం నుంచి మేము దీన్ని చేస్తున్నామండి.
చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఆ కాశీ విశ్వనాథుడి అనుగ్రహంతో కాశీ నుంచి ఆ ప్రధాన పూజారి అయినటువంటి శ్రీకాంత్ మిశ్రాజీ గారు, దూబే గారు, ఇంకా అభినవ్ గారు, ఇట్లా ముగ్గురు ప్రీస్టులు కాశీ నుంచి వచ్చారు. శివలింగాన్ని తీసుకొచ్చి అదేవిధంగా మాతా అన్నపూర్ణేశ్వరి విగ్రహాన్ని కూడా తీసుకొచ్చారు. ముందుగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ 2 రోజుల్లో కాశీలో ఏ విధంగా కార్యక్రమాలన్నీ జరుగుతాయో సూర్యోదయం ముందు నుంచి సుప్రభాత సేవ దగ్గర నుంచి, అంటే మనం సుప్రభాతం అనే దాన్ని కాశీలో మంగళహారతి అంటారు. సో ప్రతి హారతి కూడా మంగళహారతి, భోగహారతి, తర్వాత ఇంకా మనకి మాతా అన్నపూర్ణేశ్వరి అభిషేకం జరిగింది. ఇప్పుడు సాయంత్రం సంధ్యాహారతి, శయనహారతి, శృంగార హారతి ఇవన్నీ కూడా చేస్తున్నారు. తర్వాత గంగా హారతి కూడా చేస్తున్నారు. ప్రతి హారతి కూడా ముందుగా శివలింగానికి అభిషేకం చేసి అలంకారం చేసి పూజ చేసి హారతి ఇస్తారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని మా గురువాయూరప్పన్ దేవాలయం చైర్మన్ గారు డాక్టర్ యజ్ఞ సుబ్రహ్మణ్యం గారు దీనికి ప్రధానంగా మూల కారణంగా ఉండి మన ఈ కాశీ విశ్వనాథుడి మహోత్సవం ఇక్కడ మోర్గాన్విల్, న్యూజెర్సీలో జరగడానికి ప్రధాన కారణం. వారి సంకల్పానికి మన ముసుగు మహేందర్ గారు, మిగతా మన ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ కూడా, మనకి వెంకటరమణ కోగంటి గారు అందరూ కూడా చాలా కృషి చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. అనేక మంది, వందల మంది వాలంటీర్లు అహర్నిశలు కష్టపడ్డారండి. బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేశారు. Har Har Mahadev. So this is a fantastic event. Little over 11 states in America volunteer. More than 500 volunteers show up. This is a very iconic event here when Kashi Vishwanath ji is first time welcome in America, and people are super excited. From Punjab to all the way Tamil Nadu, Kerala, Karnataka, Andhra Pradesh especially, and then the Uttar Pradesh, Maharashtra, everybody show up, which itself is a very big achievement. So Kashi Vishwanath ji arrived from the Kashi, but everybody here is welcoming their arm. They are super excited. This whole event is like regenerating the youth. You can just see kids are working right from the shoe stand to all the way kitchen. They are learning our culture. They are learning what is the value of the Indian culture, Indian mythology, why we supposed to be welcoming this kind of festival within this country. And now between America and India, this is a bridge of culture, and we are showing a huge bond between among ourselves. And I want to thank you TV9 for taking this bond across the America, across the world, especially in India. And also I want to thank you each and every volunteer alongside with me. They have done a fantastic job to make this event successful. Let's talk to Pandit Jis, who came directly from right away from Kashi to bless everyone in the USA, entire American Indians and Indians. जी, आपके वर्ड्स में आप क्या एम्ब्रेस कर सकते हैं हमारे ऑडियंस को? आज बड़े ही आनंद का विषय है कि गुरुवायूर टेम्पल जो न्यू जर्सी में है, वहां पर आने का हमको संयोग और सुयोग प्राप्त हुआ है, जहां पर 2 दिवसीय भव्य और दिव्य एक धार्मिक अनुष्ठान आयोजित हुआ है और मंदिर कमेटी की ओर से, जहां पर समस्त भारत के भूभाग के रहने वाले जो लोग यहाँ पर हैं वो यहाँ पर सब इस महोत्सव में सम्मिलित हुए हैं और इसका आनंद उठा रहे हैं। श्री काशी विश्वनाथ जी के यहाँ से आया हुआ शिवलिंग और माता अन्नपूर्णा का विग्रह जो काशी से चलकर यहाँ पर आया है, उसका विधिवत जो है पूजन अनुष्ठान संपन्न हो रहा है। जिस प्रकार से देवाधिदेव महादेव भगवान श्री काशी विश्वनाथ की 5 आरतियां होती हैं काशी के अंदर, वैसी ही आरती, मंगला आरती, मध्याह्न भोग आरती, सायं सप्तऋषि आरती, श्रृंगार आरती और शयन आरती यहाँ पर आज जो है ये सब संपन्न हुई है। कल भी ऐसा ही कार्यक्रम होगा। इसके साथ साथ माँ गंगा की भी आरती यहाँ पर संपन्न हो रही है और यहाँ पर गंगा की परिकल्पना करके उसी भाव से ये सारा जो जन समूह है, भारत के अनेक भूभाग के रहने वाले लोग, वह आकर के बड़े आनंद भाव से इस कार्यक्रम को संपन्न कर रहे हैं। तो मेरा भी पहली बार आने का यहाँ पर सुयोग हुआ है। मैं मंदिर कमेटी को बहुत बहुत आभार व्यक्त करता हूँ जिन्होंने इस भव्य और दिव्य कार्यक्रम का आयोजन किया है और जो आने वाले यहाँ पर लोग हैं, दर्शनार्थी हैं, भक्त हैं, वो आकर के ऐसा उनको अनुभूति हो सके कि हम भगवान श्री काशी विश्वनाथ के समक्ष वहाँ उपस्थित हैं।
या फिर माँ गंगा के तट पर उपस्थित हैं, उसी प्रकार का भाव यहाँ पर लाने का उद्यम और प्रयास किया गया है। इसके लिए बहुत बहुत मंदिर परिवार को और विशेष करके इस मंदिर के जो अध्यक्ष हैं श्री यज्ञ सुब्रमण्यम जी, इनके साथ साथ उपाध्यक्ष, इनके साथ साथ ट्रस्टीगण और सभी मंदिर से जुड़े हुए जितने भी वॉलंटियर हैं, जितने भी यहाँ पर धर्म प्राण जनमानस है, उन सबको बहुत आनंद मिल रहा है। इसके प्रति मैं कृतज्ञता भी ज्ञापित करता हूँ। और इस प्रकार का भाव, इस प्रकार का सनातन का यहाँ पर जिस प्रकार से झंडा बुलंद है, ये हम सबके लिए गौरव और गर्व की बात है। बहुत बहुत धन्यवाद। नमः पार्वती पतये, हर हर महादेव। So let's talk to the chairman of the Sri Guruvayappan Temple. Hello जी, to our worldwide audience, आपके words में छोटा overview दे सकते हो इस 2 दिन में ये महोत्सव के बारे में? This is the first time an event like that is happening in the West, in the USA. And from Kashi, our chief priest, Srikant Mishra ji, our Dubey ji, both of them came here and conducted a beautiful program today, and it is going to be continued tomorrow also. All the aratis which are done in Kashi are done here so that our people here can have a glimpse of how these things are done in Kashi, because Kashi is a kshetra which is very Puranika. So it's many people may not have the opportunity to go there, but at least they can have the experience of worshipping Lord Shiva and Mata Annapurna ji here in our place. So with that intent, we brought them, and excellent program is done today the entire day. Whatever is to be done is done in Kashi is done here, including Ganga Arati. Our people are so happy. They are so grateful to our priests and also to all the devotees who supported us in a big way to make this program a great success. Thank you so much. Shukriya. And let's talk to the vice chairman for Sri Guruvayappan Temple. Let's listen from him in his own words. We were very fortunate to have this group from Kashi come here and conduct all the events that they conduct in Kashi, right from Mangal Aarti in the morning and all the 5 Aartis that were done here. This gives an opportunity for people who cannot go to Kashi to witness the same pujas here without any difficulty. And this is a great moment for all the Indians in this country to come and listen to this. If they cannot come, at least they can listen on the YouTube, on the TV9 channel. Thanks to TV9 channel for broadcasting this. Amazing. Thank you. This is no one reporting live from Sri Guruvayappan Temple, Morganville. Over to the studio. Thank you.